ప్రార్థన చేసుకున్నామో నొప్పించు. ప్రేమల మా పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, ఈ స్థలంలో స్తుతించి ఆరాధిస్తున్నాము. మా ప్రేమని పిల్లల్ని అందరినీ ప్రేమించి గత 14 ఇంగ్లీష్లో చేస్తూ వచ్చే సహాయం అందరికీ మీ పొందనాలు తండ్రి. ఈ పాఠాలు నేర్పిస్తూ వచ్చిన ఇప్పుడు ఎన్నో విధాలు తీర్మానాలు తీసుకున్నారు. మా ప్రేమ వారికి చూపిస్తున్నాము. అందరి చివరి లెసన్స్ జ్ఞాపకం చేసుకుంటారు. పాఠంలో వందనాలు సీనియర్ జూనియర్ లెసన్స్ మాకు మీ యొక్క గైడల హస్తాన్ని ఉంచండి. మీ స్వరాన్ని వేయించేసి అంటే మరి మీరు బలపరచుకోవాలి. మీ మహిమాలు మేము క్షేమం పొందగలుగుతావచ్చు. సీనియర్ క్లాస్లో సాయం చేయడంతో అందించండి. మరి చివరి దినం ఎవరైతే ఇంకొన్ని 9 దినాలు మన కఠిన రాష్ట్రంలో వచ్చినారో ఈ విధమైన వారిని దర్శించి రక్షణ లేని వారు ముఖ్యంగా రక్షించుకోమని ప్రార్థిస్తూ మీకు మాత్రంగా మీ కృపను కోరుకుంటూ ఎక్కడోషి కోరుకుంటూ ఎవరిలో దేవుడు కలవలసిన కోసం తీసుకొస్తూ మేము దాసుని జ్ఞాపకం చేసుకుని ప్రయత్నం కంటి దేవతలు కాదు మా ప్రభావ మరి మీరే యువకులు వాటికి ఆకాశం మాకు అనుగ్రహించుకుంటూ 12 వాగ్దానం చూపని మీ దయగలస్తాం అప్పగించుకుంటూ చూపిస్తాం. ఇది మాకు ఎంత దీవెనకరంగా చేయండి. తర్వాత ప్రార్థన ప్రార్థన రేపటి అన్నింటిలో సంతరించండి. మీ ఏర్పాటులో పిల్లలుగా ఎవరికి రాలేదు వారందరూ త్వరపెట్టి మీకు నడిపించి మీరు పొందలాగా ఎవరు కూడా వారి భాగం పోగొట్టుకోకుండా వేస్తున్నాము. స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిన్నటి వరకు ఇన్ని 9 లెసన్స్ అయిపోయాయి. ఈ 9 లెసన్స్లో అందులో కామన్ వర్డ్ ఏంటి ప్రెజెన్స్ కదా, పాత్రలు. నాకైతే అన్నీ తెలీదు, నేను అన్ని రోజులు రాలేదు. కానీ మీకు గుర్తున్నాయి ఒకసారి చెప్పండి. 9 పాత్రలు చెప్తూ వచ్చారు కదా, గుర్తున్నాయి చెప్పండి సార్. అని చెప్పాలని ఏం లేదు. ఏమేమి ఉన్నాయి, ఏమేమి పాత్రలు చెప్తూ వచ్చారు? ఓకే, Vessels of wrath and pleasure. Okay. Fourth one వచ్చేసి clean and for every good work. Vessels used for every good work. Good work. మంచి పనులతోటి ఉపయోగించబడిన పాత్రలు. నెక్స్ట్ వచ్చేసి vessels of clean and broken vessels. Clean and broken vessels. Next chosen vessels. Clean and broken vessels. Okay. Fifth day, clean and broken vessels. Sixth day, chosen vessels. Seventh, free vessels. Eighth, holy vessels. Holy vessels. Ninth, vessels of mercy. Vessels of Mercy. ఈరోజు ఏంటి అని అంటే ఇప్పుడు ఈ 9 చెప్పినవి ఏవైతే ఉన్నాయో సుమారు అన్ని ఇందులో వస్తాయి. అర్థమైందా? ఈరోజు ఒక స్టోరీ లాగా ఉండదు. మొత్తం 10 పిక్చర్స్. 10 పిక్చర్స్లో అంటే అన్ని రకాల విజన్స్ అక్కడ కనబడతాయి. కొన్ని రిపీట్ కూడా అవుతాయి. కాకపోతే ఈరోజు మన యొక్క పాఠ్యాంశం ఉద్దేశం మనం చూస్తే ప్రధాన కుమ్మరి యొక్క ప్రశస్తమైన పాత్ర మనం చూస్తాము. చూడండి, ప్రెషియస్ వెజెస్ ఆఫ్ ద మాస్టర్ ప్రిన్స్. ప్రెషియస్ వెజెస్ ఇవి మనము ఇంతకుముందు కూడా చూస్తూ వచ్చాము కదా. ఇక్కడ వెజెస్ కనబడతా ఉంటుంది, అవునా కదా? ఇవి మామూలుగా వెజల్స్ అని మనం చెప్పుకుంటూ ఉంటున్నాము. పాత్రలు, కుమ్మరి యొక్క ప్రశస్తమైన పాత్రలు ఏంటి అని అంటే
ఒక విశ్వాస జీవితంలో దేవుని కొరకు ప్రశస్తమైన పాత్రగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్ట్గా ఉండదు, ఒక కంటిన్యూషన్ ఉండదు ఈరోజు లెసన్, కానీ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. దేవుని కొరకు మనం ప్రశస్తమైన పాత్రగా వాడబడాలి అని అంటే దేవుడు మనకు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, సొలొమోన్ రాజు అక్కడ మన ఇచ్చిన పాఠ్యాంశంలో ఏం కనబడుతుందంటే, సొలొమోన్ రాజు మంచి ఒక పట్టణాన్ని కట్టిస్తూ వచ్చినాడు కదా, దేవుని మందిరాన్ని కట్టాడు, యెరూషలేములో కడుతూ వచ్చినాడు. ఈ యెరూషలేము మందిరం ఏదైతే ఉందో దాన్ని నూతనమైన యెరూషలేము అనే మన పట్టణం ఉంది కదా, పరలోకం అనే పట్టణం, నూతనమైన యెరూషలేము అంటారు కదా మనకి. ఏంటి సాల్వేషన్ 21లో కనబడుతుంది. ప్రకటన 20 అధ్యాయంలో మొదటి వర్షంలో అక్కడ ఉంటుంది, నూతనమైన యెరూషలేము అని కనబడుతుంది కదా. ఆ పట్టణంతో మనం పోల్చకూడదని అక్కడ రాయబడుతూ వచ్చింది. అంటే సొలొమోను ఎంత మంచి మందిరం కట్టించాడు అని అంటే దాన్ని మనం వర్ణించలేము అసలు. అది మణులు, మాణిక్యాలు, రత్నాలు, వైడూర్యాలు, బంగారము, వెండి, ఇనుము అన్నీ ఉన్నాయి అందులో, లేవని కాదు. కానీ మనం పరలోక పట్టణంతో మనం పోల్చలేము కదా. అది దేవుడు కడుతున్న పట్టణం, అది తన బిడ్డ కొరకు ఎంతో కాలంలో దేవుడు సిద్ధపరుస్తున్న పట్టణం. అయితే ఈ లోకంలో దేవుడు మనకు తన పాత్రలుగా మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఆయన పాత్రలుగా మనము జీవించాలి, ఆయన పాత్రలుగా మనం పని చేయగలగాలి. ఈ లోకంలో మరి ప్రశస్తమైన పాత్రగా నీవు నేను దేవుని కొరకు ఉండాలి, పని చెయ్యాలి అని అంటే మొట్టమొదటిది ఏంటి అని అంటే, ఒక విశ్వాసి లేక ఒక యవనస్తుడు, దేవుని రక్తంలో కడగబడిన క్రీస్తు బిడ్డలు ఎట్లుండాలంటే ముఖ్యంగా చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి. అక్కడ వ్రాయబడుతూ వచ్చిన మాట నేను చెప్తున్నాను. ఏంటది? చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి. చెడు వ్యసనాలు అంటే ఏంటి అని ఒకవేళ మనకు కొన్ని వెంటనే కొన్ని గుర్తొస్తాయి. ఏంటంటే ఒక దొంగతనం, అది చెడు వ్యసనం. ఒక వ్యభిచారం, చెడు వ్యసనం. ఒక పాపము, చెడు వ్యసనం. తర్వాత ఒక సినిమా చూడడం, చెడు వ్యసనం. ఇట్లా ఒక నరహత్య లేక ఒక విగ్రహారాధన, ఇలాంటివి మాత్రమే చెడు వ్యసనాలని మనం అనుకుంటాం. కానీ మన వాక్యానుసారంగా చూస్తే బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. ఇప్పుడు మనం చదవం, కానీ ఓవరాల్గా నేను చెప్తాను కొన్ని విషయాలు. మనకు అందరికీ అవి మన యొక్క నిత్య జీవితంలో మనము ఏవైతే మనము చెడు వ్యసనాల్ని అనుమతిస్తామో అవి మనం దేవుని కంటే దేన్నైతే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావో దేవుడు అంటున్నాడు. దాన్ని ఏమంటున్నావు చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. విగ్రహారాధన కదా, విగ్రహారాధన. ఇప్పుడు ఇది చెడు వ్యసనమా కాదా? దేవునికి అయిష్టమైందా కాదా? నువ్వు మనకి ముందు ఈ మాట వస్తుంది. విగ్రహారాధన చేస్తే ఎంత భయంకరమైన స్థితికి పడిపోతారనంటే అది దేవునికి ఇష్టమైంది కాదు. దేవుడు రోషం కలిగిన వాడు, అది దేవునికి ఇష్టమైంది కాదు. ఒక మాట విగ్రహారాధన అని చెప్తూ వచ్చి, కాబట్టి అది చెడు వ్యసనం. అది దేవునికి ఇష్టం లేని కార్యం. అది చేసినావు అనుకో ఏమైపోతుంది అంటే నువ్వు దేవుని కొరకు ప్రశస్తమైన పాత్రగా వాడబడడానికి నీవు యోగ్యురాలువి కాదు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ప్రశస్తమైన పాత్రగా ఉండాలి అని అంటే మన యొక్క జీవితాలు ఎట్లుండాలా? పవిత్రంగా ఉండాలి. ఈ లోకంలో ఉన్న చెడు వ్యసనాలకు, ఈ లోకంలో ఉన్న మరి అపవిత్రమైన వాటికి మనం ఏమాత్రము చోటు ఇవ్వకుండా మన యొక్క యవనాన్ని, మన యొక్క యవన జీవితాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలంటే పవిత్రంగా కాపాడుకోవాలి. ప్రభుని హత్తుకొని జీవించాలి, దేవుని మీద ఆధారపడుతూ జీవించాలి కదా. లోకంలో చెడు స్నేహం ఉంది, మంచి స్నేహం ఉంది. స్నేహం చేయడం తప్పు కాదు, కానీ ఆ స్నేహం ద్వారా నీవు లోకం వైపు వెళ్ళే విధంగా ఉండకూడదు. కానీ వాళ్ళని ఏం చేయాలి? మనము ప్రభు వైపు మనం తిప్పుకునే వారంగా మనము ఉండాలి. అది ప్రభు బిడ్డల లక్షణం. ముఖ్యంగా యవనస్తులకు ఉండాల్సిన మంచి లక్షణం అది, గుర్తుపెట్టుకోండి. ఇటు చూడండి. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క చెడు అలవాట్ల నుండి మనం పూర్తిగా ఏమైపోవాలా? దూరంగా ఉండాలి.
ఎట్లుండాలా? దూరంగా ఉండాలా. ఈ దినం ప్రశ్న ఏంటంటే, నీకు ఏమి చెడు అలవాటు ఉందో, నీకు ఏమి చెడు వ్యసనం ఉందో ఇక్కడ కూర్చున్న నీ పక్కలకు కూడా తెలీదు, నాకు అసలే తెలీదు. కానీ దేవుడికి మాత్రము అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. దేవుడు సమస్తం చూసేవాడు, ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. ఏ విషయంలో నువ్వు దేవునికి విరోధంగా నువ్వు పాపం చేస్తున్నావు, ఏ విషయంలో నువ్వు మందిరానికి వస్తూ ప్రతి ఆదివారం దేవుని ఇంట్లో కనబడుతూ అందరికీ మంచివాడవు మంచిదానవుగా కనబడుతూ నువ్వు వేషధారణ కలిగి ఏదైతే నటిస్తూ జీవిస్తూ ఉంటున్నావో, కానీ దేవుడు మాత్రం నిన్ను చూస్తున్నాడు. దేవుడిని చూస్తూ ఉన్నాడు. ఒక దినం వస్తుంది, ఇవన్నీ బట్టబయలు అయిపోతాయి. నువ్వు ప్రశస్తమైన పాత్రగా వాడబడాలి అని అంటే, దేవుని కొరకు వాడబడే వ్యక్తుల్ని నువ్వు చూస్తూ ఉన్నావు. ఎంతోమందిని మనము ఈ 10 రోజులుగా కోచింగ్ లెసన్స్ వింటూ ఉన్నాం. ఎంతోమంది మిషనరీస్ వారి యొక్క స్టోరీస్, వారి సాక్ష్యాలు మనం వింటూ వస్తున్నాం కదా. వారి యొక్క జీవితాలు ప్రభు కొరకు పణంగా ఎట్లు పెడుతూ వచ్చినారు. వారి యొక్క జీవితము మరి వాళ్ళ ఏమంటారు, ఇప్పుడు మనం రోమ 12:2 ఏముంటుందంటే, నిన్ను సజీవ యాగంగా దేవునికి మనం అర్పించుకోవాలా. ఎట్లా అర్పించుకోవాలా? సజీవ యాగం అంటే మనం బ్రతికున్న ఈ లోకానికి చనిపోయిన వారం ఉండాలి. యవనస్తులు ఎట్లుండాలా? ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్తున్నాం, లేక ఏదైనా జాబ్ చేస్తున్నాం, ఆ యొక్క స్థలంలో మన స్నేహితులు ఏం చేస్తారంటే, అరే ఒక్కసారికి ఏమవుతుంది రా భయ్, ఏమంటారు, ఇది ఒక్కసారికి ఏమవుతుంది, నువ్వు ఏమైనా పెద్ద పాపం చేస్తున్నావా, అరే మేము సిగరెట్ తాగుతున్నాం, నువ్వు ఏమంటారు ఒక్క దమ్ము పీల్చుకో, ఏమవుతుంది? అప్పుడు ఏమైపోతుంది అంటే, అరే చూద్దాం అసలు ఎట్లుంటుందో. ఇదేంటంటే ఇదొక శోధన, ఇదొక శోధన. కాబట్టి ఇక్కడ నువ్వు ఏం చేయాలంటే, నీ శరీరాన్ని సజీవ యాగంగా నేను ప్రభు కొరకు అర్పించుకున్నాను కాబట్టి ఈ శరీరం నాకు కాదు, ఈ శరీరం మీద నాకు ఎటువంటి అధికారం లేదు, కాబట్టి పని నేను చేయలేను. ఒక్క నిమిషంలో ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ట్రైన్లో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అదే భోగిలో ఈయన పక్కన ఇంకొక ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్యాకెట్ ఆడుతూ ఉన్నారంట ఇద్దరు. అయితే 2-3 నాకు కరెక్ట్ తెలీదు. వాళ్ళు ఆడడానికి ఏదైతే గేమ్ ఆడుతున్నారో దానికి ఇంకొక వ్యక్తి తక్కువ ఉన్నాడు. అర్థమైందా? ఒక వ్యక్తి తక్కువ ఉంటే అప్పుడు ఈయన అడిగారంట, నువ్వు వచ్చి మాతో కూడా ఆడరాదు, మాకు ఒక వ్యక్తి తక్కువ ఉన్నాడు, నువ్వు కూడా వస్తే ఈ గేమ్ మన సంపూర్ణం అయిపోతుంది, చక్కగా మనము ఎంజాయ్ చేస్తూ జర్నీ చేయొచ్చు అని అంటే, అప్పుడు ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా, నాకు చేతులు లేవయ్యా. ఏమన్నాడు? చేతులు లేవయ్యా అని ఇట్లా అంటున్నాడు. నా చేతులు లేవు అని చేతులతోనే చెప్తా ఉన్నాడు. అవతల గట్టిగా నవ్వుతారనమాట. అప్పుడు ఈయన దాన్ని ఆధారం చేసుకొని, ఈ చేతులు నాయి కావు, ఇవి నేను యేసుప్రభుకి ఇచ్చేసాను అంటే, ఇప్పుడు ఆయన శరీర భాగాల మీద ఎక్కడ కూడా ఆయనకి ఏం లేదు, అధికారం లేదు. ఆయన సజీవయాగంగా నా ప్రభు కొరకు నేను సమర్పించుకున్నా, ఈ శరీరంతో నా ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు, ఈ శరీరంతో, ఈ చేతులతో, ఈ కాళ్లతో నేను ఎంజాయ్ చేయడానికి, లేక నేను ఈ లోకంలో ఉన్నదంత అనుభవించడానికి వీలు లేదు అని చెప్తూ వచ్చాను. ఉదాహరణగా నేను చెప్తూ వచ్చాను. కాబట్టి మనకు ఎటువంటి పరిస్థితులు మన స్నేహితుల ద్వారా ముఖ్యంగా ఎదురైనప్పటికీ మనం ఎట్లుండాలి అని అంటే, ఎట్లుండాలా, వాటిపైన విజయం సాధించాలి. చెడు అలవాట్లకు ఎక్కడ మనము చోటు ఇవ్వకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నీ మనం చెప్పలేము, ఇక్కడ సమయం చాలా తక్కువ ఉంటుంది. ఈ దినాన నువ్వు ఏ విషయంలో దేవునికి దూరంగా ఉన్నావు, ఏ చెడు వ్యసనానికి నువ్వు బానిస అయిపోయినావు, స్నేహితుల ద్వారానా, కొన్ని అలవాట్ల ద్వారా, ఇంకా ఏ రకంగానైనా కావచ్చు, అవి విడిచిపెట్టకపోతే, వాటికి దూరంగా నువ్వు పారిపోకపోతే, దేవుని కొరకు వాడబడే మంచి పాత్రగా నువ్వు, ప్రశస్తమైన పాత్రగా నువ్వు ఉండలేవు. ఒక క్రైస్తవుడుగా అది దౌర్భాగ్యమైనది. దేవుడిని రక్షించుకున్నది కేవలం ఏదో అట్లా బతకాలని కాదు, ఖచ్చితంగా ఆయన కొరకు మనం ఏం చేయాలా, పని చేసేవారంగా ఉండాలి. సరే, మంచిది. కొన్ని పాత్రలు మనం చూస్తాం. ప్రశస్తమైన పాత్రలు ఏంటి అనే విషయానికి మనం వస్తే, కొన్ని పాత్రలు మనకు కనబడతాయి. చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ చూడండి, ఇక్కడ ఒకటి కనబడతా ఉంది. ఇదేంటి అని అంటే, కింగ్ ఆఫ్ సోల్మన్స్ ప్యాలెస్. అది మామూలుగా ఉండదు కదా. మనకు బైబిల్లో కొన్ని ఫస్ట్ కింగ్స్లో చూస్తే, కొన్ని స్థలాల్లో చూస్తే ఈ ప్యాలెస్ గురించి చాలా వర్ణించబడుతుంది. ఎట్లుంటుందని అంటే, మనము ఎంత విన్నా అది సరిపోదు, పోయి చూస్తే అది వేరే ఉంటుంది.
షేబా దేశపు రాణి ఉంది కదా, ఆమె వినబడుతూ వచ్చింది. ఏమని? ఈ పట్టణం గురించి వినబడుతూ వచ్చింది. అయితే ఆమె చాలా వింటా ఉంటే ఆమెకు కోపం వస్తూ ఉంది. అసలు ఇంత ఉంటుందా, ఇంత వర్ణిస్తున్నారు, ఆయనలో అంత గొప్పతనం ఉందా అని ఏం చేస్తుంది? ఆమె ఉన్న దేశం నుండి యెరూషలేముకు సొలొమోన్ రాజు ఆయన దర్శించడానికి వస్తుంది. సరే, ఎంతైనా మంచిది. ఆమె అంటే మనకు సబ్జెక్ట్ అది కాదు. ఆయనకు కావాల్సిన చాలా రకాల బహుమానాలు, గిఫ్ట్లు అన్నీ తీసుకొని వస్తుంది, వచ్చి మాట్లాడుతుంది. అంత అయిన తర్వాత ఆమె అంటుంది, అయ్యా నేను విన్నది ఇంతే, నేను విన్నది చాలా తక్కువ, కానీ ఇప్పుడు చూస్తుంటే చాలా ఆశ్చర్యం ఉంటుంది. అసలు నువ్వు తినే తిండి ఏంటి, నీ దగ్గర ఉన్న పనివారి వారి యొక్క విధానము, వారి యొక్క విధేయత, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క మంచితనము, వారి యొక్క క్రమశిక్షణ చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందని చాలా వర్ణిస్తుందని. మొదటి రాజులు 10వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాలు చదివితే మనకు అర్థమైంది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కింగ్స్ 10th చాప్టర్ స్టార్టింగ్ నుండి కొన్ని వచనాలు ఉన్నాయి, అవి మీరు చదువుకోండి, చాలా బాగుంటుంది. అది ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్. అయితే ఈ ప్యాలెస్లో ఇప్పుడు ఇది డైనింగ్ టేబుల్. ఏంటి? డైనింగ్ టేబుల్ కనబడుతుంది కదా. ఈ డైనింగ్ టేబుల్లో ప్రతిరోజు సొలొమోన్ రాజు యొక్క భోజనం అంట ఎంత అనంటే 600 తూముల పిండి అట. అర్థమైందా? 600 తూముల పిండి. అది ఏం పిండి అని అంటే ఇక్కడ రాయబడుతూ వచ్చింది. గోధుమ పిండి 600 తుమ్ములు అంట, 1200 తుమ్ములు ముక్క పిండి అంట. ముక్క పిండి అంటే వాస్తవానికి నాకు తెలియదు, నేను ట్రై చేశాను కానీ నాకు తెలియలేదు ముక్క పిండి. 600 తుమ్ములు అంటే ఎంత తెలుసా? ఆల్మోస్ట్ ఒక తూముకి 100 kgs అంటే 60 tons. అర్థమైందా? 60,000 kgs, 60 tons పిండి అంట. ఇది ఎన్ని రోజులు తింటారు? ఒకరోజే. మళ్ళీ ఇంకోటి ఏంటి? 1200 తుమ్ములు అంటే అది 120 tons. అదొక రకమైన పిండి, అదేం పిండి నాకు తెలియదు. తర్వాత 30 ఎడ్లు అంట. ఎన్ని? 30 అంటే అది ఆల్మోస్ట్ ఒక్కటింటికి నాకు తెలిసి ఒక 100 kgs దాకా ఉంటుంది. అంటే ఎంత? 100 kgs ఏంటి? ఎద్దులు, బీఫ్. అర్థమైందా? 100 goats అంట. మేకలన్నీ 100. ఇంకా గొర్రెలు, అవి చాలా ఉన్నాయి లిస్టు. జింకలు, దుప్పలు, మంచిగా కొవ్విన బాతులు, చాలా రాసి పెడుతూ వచ్చినారు అక్కడ. ఇవన్నీ వాళ్ళ యొక్క భోజన పదార్థాలు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సొలొమోను ఒక ప్రశస్తమైన పాత్ర అనే దాన్ని చెప్తున్నాను. ఆయన ఎంత ప్రశస్తమైన మందిరం కట్టించాడో అక్కడ ఉన్న ప్రత్యేకతను మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ చూస్తే సొలొమోను మందిరం కట్టడానికి ముందుగా దావీదు మహారాజు ఇక్కడ ఇవన్నీ కూడా సిద్ధపరుస్తూ వచ్చినాడు తన కుమారుడు కట్టడానికి. ఏమేమి సిద్ధపరచాడంటే బంగారము, వెండి, రత్నాలు, ఇనుము, కర్రలు, అన్ని, ఇంకా అక్కడ చాలా వస్తువులు ఏమేమి కావాలో అన్ని సమకూరుస్తూ వచ్చినాడు దావీదు. అట్లనే ఇంకా ఆయన స్వంతగా ఆయన దగ్గర ఉంది కూడా ఆయన ఇస్తూ వచ్చాడు. అంటే ఇక్కడ 2 వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 వ్యక్తులు సొలొమోన్ రాజు, దావీదు రాజు, ఇద్దరు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని కొరకు ప్రశస్తమైన పాత్రలుగా, అంటే దేవుని మందిరం కట్టడానికి ప్రశస్తమైన పాత్రలుగా వాళ్ళు వాడబడుతూ వచ్చినట్టు మనం చూస్తాం. ఆ తర్వాత ఈ యొక్క మందిరం కట్టబడిన తర్వాత సొలొమోన్ రాజు యొక్క రాజ్యం అంటే ఇంత పెద్దదన్నమాట. ఆయన పరిపాలిస్తున్న రాజ్యం ఏంటంటే యూఫ్రటీస్ నది నుండి ఐగుప్తు దేశం వరకు, ఐగుప్తు సరిహద్దులు ఎక్కడెక్కడైతే ఉంటున్నాయో అక్కడ అంతా కూడా ఈయననే పరిపాలిస్తూ ఉంటున్నాడు. అంత పెద్దగా ఆయన యొక్క రాజ్యము కనబడతా ఉందన్నమాట. తర్వాత ఇక్కడ చూస్తే ఈ రాజ్యము, ఇంత గొప్ప రాజ్యాన్ని
సొలొమోను రాజు పరిపాలిస్తూ ఉంటున్నాడు. ఈ ఇద్దరు వ్యక్తులు దేవుని కొరకు ప్రశస్తమైన ప్రశస్తమైన వారుగా అక్కడ చూస్తూ వచ్చినాం. తర్వాత ఇక్కడ దావీదు రాజు, సొలొమోను వీళ్ళిద్దరు ఇక్కడ చూస్తా ఉన్నారు. దావీదు రాజు ఏం చేస్తున్నాడు అంటే ఈయన ప్లాన్ ఇస్తా ఉన్నాడు, మందిరం ఎట్లా కట్టాలని చెప్పేసి ప్లాన్ ఇస్తా ఉంటున్నాడు. ఇక్కడ మందిరం కట్టబడుతూ వచ్చింది, ఇక్కడ ప్రస్తుతమైన పాత్ర కనబడతా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే వీరు దేవుని కొరకు ఎంత ప్రశస్తమైన పాత్రలుగా పనిచేస్తూ వచ్చినారు, ఎంత బాధ్యతతో పనిచేస్తూ వచ్చినారు అనేది మనకు కనబడతా ఉంటుంది. ప్రశస్తమైన దానికి మరి మనం ఒక మాట చెప్పాలంటే ఇందులో ఏవైతే వస్తువులు దావీదు సిద్ధపరుస్తూ వచ్చినాడో అవన్నీ కూడా ఎటువంటి అంటే ప్రశస్తమైనవి, ప్రెషస్ థింగ్స్ అన్నమాట అవన్నీ. అట్టనే దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు, దేవుడు తన రక్తం ఇచ్చి కొన్న ప్రజలందరూ కూడా దేవునికి ఎవరంట? ప్రశస్తమైన వారు. ఇది గుర్తించాలి. వ్యక్తిగతంగా నీ ఒక్కరి విషయంలో తీసుకుంటే దేవుడు నీ గురించి మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రశస్తమైన వాడు, నువ్వు ప్రశస్తమైన దానం అని దేవుడు చెప్తా ఉంటుంది. దేవుడు ప్రశస్తమైంది అన్నప్పుడు నువ్వు దాన్ని అపవిత్రపరచడానికి వీల్లేదు. మనం 1 కొరింథీ 6:19-20లో చూస్తే మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని ఏం చేయాలా? మహిమపరచాలి. మన దేహంతో దేవుని మహిమపరచాలా. మన దేహంతో దేవుణ్ణి బాధ పెట్టొద్దు. నీ కాళ్ళు ఉన్నాయి, నువ్వు ఇష్టానుసారంగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నీ చేతులు ఉన్నాయి, నువ్వు దేవుడికి ఇష్టం లేని పనులు చేసి దేవుణ్ణి బాధ పెట్టడానికి వీల్లేదు. నువ్వు ప్రశస్తమైన వాడవు, ప్రశస్తమైన దానం దేవునికి. దావీదు గురించి చెప్తాడు, ఒక్క మాట చదవండి తొందరగా. యెషయా గ్రంథం యెషయా 43 తొందరగా ఫాస్ట్గా రద్దు. యెషయా 43 3వ వచనం. యెషయా 43 4వ వచనం చూడండి. 43:4 త్వరగా. చదువు. నా దృష్టికి ప్రియుడవైనందున నువ్వు గనుడవైతివి. చాలు కదా, దేవుడు చెప్తా ఉంటున్నాడు. నీవు నా దృష్టికి ఎట్లున్నావంట? ప్రియుడవైనందున గనుడవైతివి. గనుడు అంటే శ్రేష్టమైంది. దేవుడే సాక్ష్యం ఇస్తా ఉంటున్నాడు దావీదు గురించి. ఈ దినాన నీ గురించి, నా గురించి దేవుడు ఆ సాక్ష్యం ఇస్తే ఎంత బాగుంటుంది. కాబట్టి మనం కూడా దేవుడికి ప్రశస్తమైన వారం. ఏదో మామూలు వ్యక్తులం కాదు, మనం గుర్తుపెట్టుకోండి. లోకంలో మనకంటే చాలా గొప్పలు ఉన్నారు, కానీ వాళ్ళకంటే కూడా మనము దేవుడికి ప్రశస్తమైన వారం అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. తర్వాత మనం చూస్తాం, చూడండి ఇక్కడ మరి కొన్ని రిజల్ట్స్ ఆఫ్ సర్వీస్, సేవా పాత్రలు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుణ్ణి నువ్వు సేవించాలి అని అంటే, దేవుని సేవించాలంటే నీ పాత్ర ఎట్లుండాలి చెప్పండి. కనబడుతుంది ఇక్కడ? హోలీ, పరిశుద్ధంగా మన జీవితం ఉండాలి. ఎట్లుండాలా? పరిశుద్ధంగా ఉండాలా. తర్వాత మన హృదయం ఎట్లుండాలా? క్లీన్గా ఉండాలా. నీ హృదయంలో ఎటువంటి అపవిత్రత ఉండడానికి వీల్లేదు. నీ హృదయంలో ఎటువంటి దోషం ఉండకూడదు. వేరేల మీద ద్వేషము, ఇతరుల మీద కక్ష లేక అసూయ, ఇతరులు మరి పలాని పని చేస్తే నువ్వు ఓర్చుకోలేకపోతే ఇట్లాంటివి నీ హృదయంలో ఉండకూడదు. అట్లా ఒకవేళ ఉంటే నువ్వు ప్రభు కొరకు ప్రశస్తమైన పాత్రగా ఉండలేవు. కాబట్టి మన హృదయం ఎట్లుండాలా? పవిత్రంగా ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. కాబట్టి గమనిస్తాం. తర్వాత మనం చూస్తే ఈ యొక్క అంటే నేను చెప్పాను కదా, కనెక్టివిటీ కరెక్ట్గా ఉండదు, కానీ చాలా జాగ్రత్తగా వినాలి. మనం ఈ యొక్క పిక్చర్లో చూస్తే కొన్ని విషయాలు మనకు కనబడతా ఉంటున్నాయి. రక్షణ పాత్ర ఏంటది? రక్షణ పాత్ర. ఇది మనం చూస్తాం. మనకు సిలువ కనబడగానే మనము ప్రెషస్ సేవియర్ అని అక్కడ కనబడుతుంది, ప్రశస్తమైన రక్షకుడు కదా. అయితే మనుషులు ప్రశస్తమైంది ఏది అని ఆలోచించినట్లయితే ఈ లోకంలో అందరూ ఏమనుకుంటారంటే, చూడండి ఇక్కడ ఏం కనబడుతున్నాయి? బిల్డింగ్ కనబడుతుంది కదా, పెద్ద బిల్డింగ్ ఉంది, ఇక్కడ ఫర్నిచర్ ఉంది, ఇక్కడ గోల్డ్ ఉంది, ఇక్కడ అన్ని క్లాత్స్ అంటే మంచి మంచి బట్టలు. అంటే మనుషులు ఏమనుకుంటారంటే ఏవి విలువైనవి, ఏవి ప్రశస్తమైనవి
నాకు విలువనిచ్చేవి ఏమంటే మంచి బిల్డింగ్, నాకు మంచి బిల్డింగ్ ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, నాకు మంచి కారు ఉండాలా, తర్వాత మంచి బట్టలు ధరించాలా, నాకు ఒళ్ళంతా బంగారం ఉండాలా, నా ఇంట్లో మంచి ఫర్నిచర్ ఉండాలా, నేను మంచి హోదాలు ఉండాలి. ఇదే విలువైంది అని అనుకుంటున్నాను కదా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు సంపన్న స్థితిలో ఉన్నా సరే, నువ్వు చాలా పేదవాడో దానం ఉన్నా సరే, దేవుడు నీ హృదయం చూస్తాడు. ఆ దేవుని కొరకు మనము ప్రశస్తమైన పాత్రలుగా ఉండడానికి మనం ముందు చూసుకుంటూ వచ్చినాం. అయితే విలువైంది ఏదంటే, చూడండి, విలువైంది ఏదంటే యేసుప్రభు యొక్క రక్తము మనకు నిత్యత్వాన్ని తీసుకెళ్తుంది. ఎందుకంటే ఈ రక్తం ద్వారానే మనకు రక్షణ, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క యేసుప్రభు రక్తం ద్వారా మనకు రక్షణ. మనకు రక్షణ ఎట్లా వస్తుంది అని అంటే, చూడండి ఇక్కడ ఏంటి రక్షణ ఎట్లా వస్తుందంటే, విశ్వాసం ద్వారా రక్షణ వస్తుంది. విశ్వాసం ద్వారా రక్షణ వస్తుంది. ఆ యొక్క వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తాడు. వాగ్దానాలు ఇక్కడ ఉన్నాయి చూడండి, ప్రామిస్, ఇక్కడ అన్ని వాక్యాలు కనబడుతున్నాయి కదా. కాబట్టి వాగ్దానాల ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మన యొక్క జీవితాన్ని చూపిస్తాడు. అది వాగ్దానం నెరవేర్చబడాలి అని అంటే దేవుడు మన జీవితంలో కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. గుర్తుపెట్టుకోండి, కొన్ని ప్రతికూల పరిస్థితులు అనుమతిస్తాడు. అనుకూల ప్రతికూల పరిస్థితుల ద్వారా మనం వెళ్ళినప్పుడు మనకు విశ్వాసం ఏమైతుంది, బలపరచబడుతుంది. అర్థమైందా? బలపరచబడుతుంది. అప్పుడు మనం విశ్వాసంలో ఇంకా అధికంగా ఎదిగేవారంగా ఉంటాం. ఆ రీతిగా మరి మనకు రక్షణ కలిగేదిగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క మరి నిత్యత్వంలో మనం చూస్తాం. ఒక దినం వస్తుంది, ఇవన్నీ విశ్వాసుల కొరకే, ఇవన్నీ విశ్వాసుల కొరకు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారంటే యేసు ప్రభుని ముఖాముఖిగా చూసేవారుగా ఉంటారు. ముఖాముఖిగా యేసు ప్రభుని చూసేవారు ఉంటారు. కాబట్టి మరి చూసిన వ్యక్తులు ఉన్నారు. సొలొమోను రాజు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. వీళ్ళందరూ ప్రశస్తమైన పాత్రలుగా పనిచేస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నువ్వు నేను కూడా ప్రశస్తమైన పాత్రగా దేవుని కొరకు ఉండాలి అని అంటే మన జీవితం ఎట్లుండాలా? పవిత్రంగా ఉండాలా, మన హృదయం హోలీగా ఉండాలా. అప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా చేయబడతాం. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమంటే నీ జీవితంలో నీకు ఏముండాలా? రక్షణ ఉండాలా. ఏముండాలా? రక్షణ ఉండాలా. నువ్వు రక్షించబడకుండా, మారుమనసు అనుభవం లేకుండా ఏదో కొనసాగుతూ ఉంటే నాది ఏమాత్రం ఉపయోగము ఉండదు. ఏదో మనుషులను నమ్మిస్తావు అంతే. నేను మందిరానికి పోతున్నా, నేను ఎబ్రోన్ విశ్వాసిని, నేను ఏలిం విశ్వాసిని, నేను చాలా మంచివాని, మంచిదాన్ని అని మనుషులను మభ్యపెడుతున్నావు అంతేగాని దేవుడు నీ యొక్క హృదయాన్ని ఎరిగినవాడు. అట్లుంటే నీకు ఏమాత్రం ఉపయోగం లేదు. నువ్వు అసలు దేవునికి ప్రస్తుతమైన పాత్రగా పని చేయవు. అంతేకాకుండా మరి ముఖాముఖిగా ఆయన చూడలేవు. ఒక దినం వస్తుంది, మరి నీకు ఉగ్రత వచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ఈ మరి 10 రోజులు అయిపోతుంటున్నాయి. విబేస్లో మొదటి నుండి నువ్వు వింటా ఉంటున్నావు, అంతకుముందు కూడా వింటా ఉంటున్నావు. ఈ దినం దేవుడిని చివరి దినంగా దేవుడిని రక్షిస్తూ ఉంటున్నాడు. దేవుడిని ఇంకా ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క రక్షణ పాత్రను నువ్వు కానీ అంగీకరిస్తే, ఆయన రక్తాన్ని నువ్వు సమీపిస్తే, ప్రభా ఈ యొక్క వ్యర్థమైన ఈ లోక సంబంధమైన విలువైనవి నాకు అవసరం లేదు, ఇవి నా లేకున్నా లోకం విడిచిపెడితే నేను నిత్యత్వంలో నీతో ఉంటాను ప్రభా, నిన్ను చూస్తాను, నీతో మరి సహవాసం చేస్తాను, ముఖాముఖి చూస్తే ఎంత సంతోషం కదా. ఆ రీతిగా ఉండడానికి నాకు సహాయం చేయబోదు ప్రభు. నా పాపాలు మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నా, నీ రక్తంలో నన్ను కడుగు. ఎంతకాలం నేను మనుషుల్ని మోసం చేశాను ప్రభా, ఇంతకాలం నేను రక్షించబడ్డా అనుకున్నాను అంతే. నాకు చెడు వ్యసనాలు పోలేదు, నాకు చెడు అలవాట్లు పోలేదు, ఈ లోకసంబంధమైన అలవాట్లు అన్నీ కూడా ఉన్నాయి ప్రభా. మనుషులకు కనబడట్లేదు అంతే. నేను బయట అన్ని చేస్తున్నాను, ఇక్కడ బుద్ధిమంతురాలుగా నేను కనబడుతున్నాను అంతే అని ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నేను కనికరిస్తాడు, నేను క్షమిస్తాడు. తప్పకుండా నువ్వేం చేయబడతావు? అప్పుడు రక్షించబడతావు. అప్పుడు నీకు ఈ వాగ్దానంతో కూడిన నిరీక్షణ నీకు ఒక దినం ముఖాముఖిగా ఏం చేయబడతావు? దేవుని కూడా నువ్వు చూసేవాడు. అట్లా కాకుండా ఇక్కడ ఇంకొక పిక్చర్ చూస్తాం. సొలొమోను రాజు గురించి చెప్పుకున్నాం కదా. ఆయన ఎన్ని రోజులైతే దేవుడి మీద ఆధారపడ్డాడో, ఎన్ని రోజులైతే దేవుడికి నమ్మకంగా ఉన్నాడో అంతవరకు ఆయన రాజ్యం అంతా ఎట్లుందంటే ప్రశాంతంగా ఉంది. ఎట్లుంది? ప్రశాంతంగా ఉంది. కానీ ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? ఆయన
ఇక్కడ చూడండి, ఇక్కడ అందరు కనబడతా ఉన్నారు. వీళ్ళంతా ఎవరంటే స్త్రీలు. ఎవరు? స్త్రీలు. వీళ్ళందరూ సొలొమోను భార్యలు. ఆయన చాలా మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు. పాపంలో పడిపోయినాడు, పాపానికి చోటు ఇచ్చాడు. దేవుడు ఆయనకు అన్ని రకాలుగా లోకంలో ఎవరికి లేనంత జ్ఞానం ఆయనకి ఇచ్చాడు. అట్లా ఇచ్చిన తర్వాత పాపం నుండి తప్పించుకోవడానికి జ్ఞానం లేదంటారా? అది కూడా ఇచ్చాడు. కానీ ఆయన అది ఏం చేశాడు? తోసివేశాడు. తోసివేసి ఆ యొక్క స్త్రీల వైపు మొగ్గు చూపి ఎంతో మంది స్త్రీలని ఆయన ఏం చేశాడు? పెళ్లి చేసుకున్న ద్వారా ఏమైపోయింది? ఆ స్త్రీలు ఏం చేశారంటే, ఇక్కడ చూడండి, ఆ స్త్రీలు ఏం చేస్తున్నారంటే ఆయనను విగ్రహారాధన వైపు మళ్ళించారు. ఏం చేశారు? విగ్రహారాధన వైపు ఆ స్త్రీలు సొలొమోను రాజుని తిప్పుతూ వచ్చాడు. ఇప్పుడు ఆయన దేవుడి కొరకు ఇంతకాలం రోషంగా జీవించిన వ్యక్తి, ఆయన ప్రశస్తమైన పాత్రగా దేవుడి కొరకు పనిచేసిన వ్యక్తి, అంత గొప్ప మందిరాన్ని కట్టించిన వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడంటే దేవుని మీద ఆధారపడిపోయి దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అవడం బట్టి ఇప్పుడు ఏమైపోతూ వచ్చిందంటే, ఇది ఆయన రాజ్యం. ఇది ఏంటి? యెరూషలేము పట్టణం. ఇది ఎంత ప్రాంతమైతే ఆయన రాజ్యం ఎంత ఉంటున్నాడో ఇంతకుముందు చెప్పినాం కదా, యూఫ్రటీస్ నుండి చెప్పండి ఎక్కడ వరకు? ఐగుప్తు వరకు. ఐగుప్తు సరిహద్దులు ఎక్కడెక్కడైతున్నాయి అవి ఎంత ఆయన రాజ్యం. ఈ రాజ్యం అంతా ప్రశాంతంగా ఉంది దేవునిలో ఉన్నంత కాలం, దేవునికి దగ్గరగా ఉన్నంత కాలం. ఇప్పుడు దేవునికి దూరం అయిపోయాడు, పాపానికి దగ్గర అయిపోయాడు, వ్యభిచారానికి దగ్గర అయిపోయాడు, విగ్రహారాధనకి దగ్గర అయిపోయాడు. ఇప్పుడు దేవునికి దూరం అయిపోయాడు. కాబట్టి ఏమైపోయింది తెలుసా? ఇది యెరూషలేము పట్టణం అయితే, చూడండి, యెరూషలేము పట్టణం అయితే ఈ చుట్టూ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఏమైపోయిందంటే యుద్ధానికి వస్తున్నారు. ఏం జరుగుతుంది? అంతకుముందు ఎప్పుడు లేదే. అసలు దావీదు వరకే యుద్ధాలు. సొలొమోన్ టైంలో యుద్ధాలనే మాట లేదు, ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆయన దేవుని విడిచిపెట్టాడో ఏమైపోయింది? యుద్ధాలు మొదలైపోయింది. యుద్ధాలు మొదలైపోయింది. కానీ నువ్వు మనము దేవుని మీద ఆధారపడితే దేవుడు సమాధానకర్త, ఆయన శాంతి ఇచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు. కాబట్టి దేవుని మీద మనం ఏం చేయాలా? ఆధారపడాలి. దేవుని విడిచిపెడితే వచ్చే ఉగ్రతని ఇక్కడ చూపిస్తాను. ఇంకా అంతేకాదు, ఇక్కడ ఒక చిన్న పిక్చర్ కనబడుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన యెరోబాము అనే వ్యక్తి. ఈయన ఎవరంటే సొలొమోను యొక్క సేవకుడు ఈయన. అయితే ఇక్కడ ఒక ప్రవక్త ఏం చేస్తున్నాడంటే, ప్రవక్త వచ్చి ఈ యెరోబాముతో చెప్తున్నాడు ఏంటి అని అంటే, సొలొమోను దేవుని విడిచిపెట్టాడు కాబట్టి సుమారు 12 గోత్రాలు అయితే 10 గోత్రాలను ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఆ రాజ్య పరిపాలన నువ్వు చేస్తావు. ఎవరు? యెరోబాము. యెరోబాము ఎవరు? సొలొమోను యొక్క సేవకుడు. ఇప్పుడు సొలొమోను చేతిలో నుండి రాజ్యం తీసి దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? తన సేవకునికి ఇస్తున్నాడు. ఎంత విచారకమైన స్థితి! ఎట్లా వచ్చింది? దేవుని విడిచిపెట్టిన కారణాన ఆర్తిగా చేపడుతూ వచ్చింది. కాబట్టి మన జీవితంలో కూడా మనం దేవుని విడిచిపెడితే మనకు కూడా అట్టి స్థితి కలుగుతుందని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. తర్వాత మనం చూస్తాం. చూడండి, ఇక్కడ 2 రకాల పాత్రలు కనబడతా ఉంటున్నాయి. చూడండి, డిజానర్, హానర్, 2 పాత్రలు ఉంటున్నాయి. ఘనమైన పాత్ర, ఘనహీనమైన పాత్ర. ఈ పాత్రలు మనం చూసినట్టు ఇంతకుముందు మనం చూసాం కదా, ఘనమైన పాత్రగా ఉండాలా, మన హృదయం ఎట్లుండాలా? క్లీన్గా ఉండాలి. ఇప్పుడు సొలొమోను హృదయం ఏమైపోయింది? క్లీన్గా లేదు. అయితే ఈ 3 పాత్రలు కనబడుతున్నాయి. ఒకటేమో క్రాక్, ఇది ఏమంటారు? విరిగిపోయిన పాత్ర. తన హృదయం విరిగిపోయింది, తన హృదయంకి పాపం ఎంటర్ అయిపోయింది. తర్వాత ఈ పాత్ర చూస్తే దీంట్లో అంత చెత్త ఉందన్నమాట. అసహ్యమైన పాత్ర, అది వాసన వస్తుంది, కంపు కొడుతూ ఉంది. తర్వాత మనం చూస్తే నో ప్లెజర్, అంటే అక్కడ ఏమంటారు? అది విశాలమైనది కాదు. అక్కడ మరి దేవునికి ఇష్టమైనది ఏం కూడా లేదు. అది మరి ఈ పాత్రలు 3 కూడా మనం చూస్తే ఘనహీనమైన పాత్ర. ఒక రకంగా చెప్పాలంటే ఉగ్రత పాత్ర అని మనం చెప్పచ్చు. ఏంటవి? ఉగ్రత పాత్ర. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు మనకు చెప్తా ఉంటున్నాడు, నువ్వు ఘనమైన పాత్రగా ఉండాలనుకుంటున్నావా,
ఘనహీనమైన పాత్రగా ఉండాలనుకుంటున్నాం. ఘనమైన పాత్రగా ఉండాలి అని అంటే హృదయం ఎట్లుండాలా? ఎట్లుండాలా? హృదయము క్లీన్గా ఉండాలి, హోలీగా ఉండాలి. ఘనమైన పాత్ర అనగానే ఒక విశ్వాస జీవితం దేనికి జ్ఞాపకం చేస్తుంది అంటే వెంటనే ఏం గుర్తు రావాలంటే పరిశుద్ధత గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలా? పరిశుద్ధత గుర్తు రావాలి. మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే దేవుని కొరకు ఘనమైన లేక ప్రశస్తమైన పాత్రగా మనము చేయబడతాం. ఆ రీతికి దేవుడు మనల్ని ఉంచుకుంటాడు. అంతేగాని నువ్వు వేషధారణ కలిగి మనుషులను మెప్పించడానికి, నేను మంచివాడిని మంచిదాన్ని అని మనుషులు అనుకోవడానికి నువ్వు మందిరంలో వచ్చి నువ్వు ఏదో కనపరుచుకొని తర్వాత ఇంటికి పోయిన తర్వాత నీ యొక్క స్నేహితులతో లేక నీ యొక్క ఇరుగు పరివారితో లేక నీ యొక్క వ్యక్తిగతంగా నీవు కూడా ఆయా విధాలుగా చెడు వ్యసనాలకు గురైపోయి దేవునికి మరి చోటు ఇవ్వకుండా ఈ సొలొమోను రాజు ఎట్లయితే పాపానికి చోటిచ్చాడో, సొలొమోను రాజు ఎట్లయితే స్త్రీలకు చోటిచ్చాడో, చెడు వ్యసనాలకి చోటిచ్చాడో, నీ జీవితం అట్లుంటే నువ్వు ఘనమైన పాత్రగా ఉండలేవు. ఉగ్రత పాత్రగా ఉంటావు, ఉగ్రత పాత్ర. కానీ దేవుని బిడ్డలని అట్లా దేవుడు విడిచిపెట్టడం ఇష్టమా? దేవునికి అట్లా ఇష్టం లేదు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. యవన కాలంలో ఘనమైన పాత్రలుగా ఉండబడాలి, యవన కాలంలో ప్రశస్తమైన పాత్రలుగా నా బిడ్డలు ఉండాలని దేవుని యొక్క ఆశ. ఆయన అట్లా ఆశపడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో ప్రభు కొరకు ప్రశస్తమైన పాత్రలుగా మనం ఉండాలి అని అంటే మనం ఏం చేయాలా? మన జీవితము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఈరోజు పాఠమంతా ప్రశస్తమైన పాత్ర అంటే ఒక్క మాటలు చెప్పాలంటే మన హృదయము పవిత్రంగా ఉండాలి. ఎటువంటి వేషధారణ ఉండదు, ఎటువంటి నటన ఉండదు. నువ్వు మందిరంలో నటించి బయటికి వెళ్ళిన తర్వాత ఇష్టానుసారంగా జీవించినావంటే ఒక దినం వస్తుంది, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఉగ్రత పాలై. ఆ దినం రాకముందే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రశస్తమైన పాత్రగా నిన్ను చూడాలి, ప్రశస్తమైన పాత్రగా నిన్ను చేసుకోవాలని ప్రభువు మరి నీ కొరకై ఆర్థిగా సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రశస్తమైన పాత్రగా ఉండాలి అని అంటే కొన్ని విషయాలు ఇక్కడ చూపిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ కూడా ఘనమైన పాత్ర ఉంటుంది. ఇక్కడ చూడండి, నింపబడిన పాత్ర. ప్రశస్తమైన పాత్ర ఏంటి అని అంటే అది నింపబడిన పాత్ర. నింపబడిన పాత్ర అంటే ఏంటి? దేంతో నింపబడాలా? నీ హృదయము పరిశుద్ధాత్మతో నింపబడాలా. తర్వాత ఇక్కడ చూస్తే ఎప్పుడు సిద్ధంగా ఉండాలా. నేను లాస్ట్ టైం లెసన్లో కూడా వచ్చింది కదా, ఇది పరిశుద్ధాత్మతో నింపబడాలా, ఎప్పుడు సిద్ధంగా ఉండాలా కదా. తర్వాత మనం చూస్తే ఇక్కడ చూడండి, జ్ఞానంతో నింపబడాలి. అదేం జ్ఞానము? లోక జ్ఞానం కాదు, గుర్తుపెట్టుకోండి. ఏం జ్ఞానము? లోక జ్ఞానంతో నువ్వు నింపబడితే లోకంలోనే కలిసిపోతావు. లోక జ్ఞానంతో నువ్వు నింపబడితే వీళ్ళకి ఏం తెలిసినా వీళ్ళు ఇట్లనే చెప్తాడు, వీళ్ళు టైం దాటిపోయి ఇప్పుడే కదా మేము ఎంజాయ్ చేసేది, ఈ వయసులోనే కదా మేము అన్ని అనుభవించేది, తర్వాత మేము కూడా దేవుని అనుసరిస్తాము అని అనుకుంటే సమయం ఎప్పుడు ఎవరికి తెలియదు. మనం అనుకోము. కాబట్టి మన హృదయం పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవుడిని సేవించడానికి నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉండాలా, ఆయన జ్ఞానంతో నింపబడాలా. అప్పుడు ఘనమైన పాత్రగా దేవుడు చేస్తాడు. ఘనమైన పాత్ర ఇది కరుణాపీఠం కనబడతావు. దేవుడు నిన్ను కృపతో నింపుతాడు, కనికరంతో నింపుతాడు. ఆయన సేవ చేయిస్తాడు, ఆయనకు పరిచయం చేయిస్తాడు. దేవుని పరిచయం చేయడం అంటే అంత ఈజీ కాదు అని చెప్పడం కంటే అది చాలా ప్రశస్తమైంది, అది ఘనమైంది. నేను అనుభవంతో ఒక మాట చెప్పగలను. ఏంటి అని అంటే, నువ్వు లోకపరంగా చూస్తే ఎంత దీనస్థితిలో ఉన్నా సరే నువ్వు ప్రభుని సేవిస్తే పెద్ద పెద్దలు వచ్చి నీ ముందు నిలబడతారు. మంచి ఆఫీసర్స్, మంచి హోదాలో ఉన్నవాళ్ళు, మంచి రాజకీయ నాయకులు, అట్లాంటిది నీకు సెల్యూట్ కొడతారు. ఎప్పుడు నువ్వు ప్రభు కొరకు వాడబడితే, ప్రభు పరిచర్య చేస్తే, ప్రభుని సేవిస్తే. ఇది 100% ఇది సత్యం. గుర్తుపెట్టుకుని లోకంలో ఘనమైన ప్రశస్తమైన పాత్ర లేక మంచి శ్రేష్టమైన జాబ్ ఏంటంటే ప్రభు పని. కాబట్టి మనము దేవుని పని చేయాలని ప్రభు యొక్క ఆశయం. ఇదే పాత్ర గురించి ఇంకో మాట కూడా రాయబడుతూ వచ్చింది.
ఇక్కడ మనం చూస్తాం చూడండి, ఇక్కడ కూడా అవే ఉంది. ఏది ఇక్కడ కూడా పవిత్రమైన పాత్ర కనబడతా ఉంటుంది. తర్వాత వెజెస్ ఆఫ్ మెర్సీ, అర్థమైందా? తర్వాత ప్రెషియస్ వెజెస్ ఇక్కడ కనబడతా ఉంటుంది అన్నమాట. అయితే ఇవన్నీ మనలో ఉంటే మనము ఓలీ అనేది ఉంటుంది. ఏంటి ఓలీ వెజెస్ అంటే ఏంటి? సంపూర్ణమైన పాత్ర. ఈ సంపూర్ణమైన పాత్ర ఉండాలంటే, పాత్రగా నువ్వు ఉండాలి అని అంటే మళ్ళీ రిపీట్ అవుతా ఉంది. ఇక్కడ ఏముంది రక్షణ పాత్ర. మొట్టమొదటిగా నీ జీవితంలో ఏముండాలా? అది ఉంటేనే మనకి సాధ్యమయ్యేవి కావు. అయితే ఈ పాత్రలుగా ఉండాలి అని అంటే ఒక విషయం ఉంది. నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు పవిత్రమైన పాత్రగా ఉండాలా. నువ్వు దయ, కనికరము, నువ్వు ఇతరుల పైన జాలి, మంచి ఇతరులకు కనికరం చూపే వ్యక్తిగా ఉండాలి అని అంటే, ప్రస్తుతమైన పాత్రగా ఉండాలి అని అంటే, నీకు విశ్వాసంలో నువ్వు బలపడాలి అని అంటే రక్షణ ఉండాలి. మంచిది. అయితే రక్షించబడిన తర్వాత కూడా నీకు ఒకటి ఏమవుతుందంటే, కొన్ని పరిస్థితులు కూడా తీసుకెళ్తాడు దేవుడు అని చెప్పాను కదా. ఆ పరిస్థితులు ఎట్లా అంటే కాలుస్తాడు అంట దేవుడు. ఏంటి? కాలుస్తాడు. ఎందుకు తెలుసా? ఈ కుండలు ఉన్నాయి కదా, ఈ పాత్రలు ఉన్నాయి కదా, ఇవి ఇంత మంచి షేప్ రావడానికి, ఇంత అవి మంచి ఫినిషింగ్ రావడానికి వాటిని ఏం చేస్తారు తెలుసా? ఒక కుమ్మరి ఏం చేస్తారంటే చాలా కాలం నుండి మంచిగా దాన్ని మట్టిని పిసుకుతూ ఉంటాడు. అది తయారు చేసిన తర్వాత దాన్ని జాగ్రత్త వినండి, ముఖ్యంగా ఇది దాన్ని బాగా కాలుస్తాడు. ఏం చేస్తాడు? కాలుస్తాడు. అది బాగా కాలాలా. అది ఎంత ఎక్కువగా కాల్చబడితే అంత ప్రశస్తమైన పాత్రగా సిద్ధపరచబడుతుంది. ఒక కుండను తీసుకుని ఎంత మంచిగా కాలుస్తే అది అంత మంచి చల్లదనం ఇస్తుంది నీటిని, అంత మంచిదని అది తయారవుతుంది. కాబట్టి నా జీవితంలో మన ప్రభు కొరకు ప్రస్తుతమైన వారుగా ఉండాలి అని అంటే మొట్టమొదటిగా రక్షణ ఉండాలా. అది ఉంటే సరిపోదు. మన జీవితంలో మనం దేవుని కొరకు కొన్ని శ్రమలు అనుభవించాలి. కొద్దిగా పని చేయడానికి కూడా మనం ఇష్టపడం. పని చేస్తామేమో కానీ ఒకరొక మాట అంటే పడమే, చిన్న మాట అంటే పడం. దేవుని మందిరంలో గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలు పెద్దలు ఎవరైనా తిడితే నువ్వు హృదయపూర్వకంగా అంగీకరించి దేవుడిని ఎట్లా ఆశీర్వదిస్తాడు. హృదయపూర్వకంగా వారిని లోపల కూడా తిట్టుకోవాలి, బయటికి కాదు, లోపల కూడా తిట్టుకోవాలి. ఇది చాలా కష్టమే. ఈ జనరేషన్కి అయితే మరీ కష్టం. కానీ అట్లా నువ్వు అంగీకరిస్తే రానున్న దినాల్లో నీ భవిష్యత్తులో నువ్వు దేవుడు చేసే కార్యాలు చూస్తావు. నీ జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు, ఎంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా నువ్వు చూసేవాడు. కాబట్టి శ్రమలు అనుమతించినప్పుడు మనము ఇష్టపూర్వకంగా ఏం చేయాలా? వాటిని అంగీకరించాలి. ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఒక విషయం చెప్తాను. రెండు పాత్రలు మనం చూస్తాం. ఇంతకుముందు చూస్తాం 2 పాత్రలు. కుడివైపున ఘనమైన పాత్రలు పెట్టుకుందాం, ఎడమ వైపున ఘనహీనమైన పాత్రలు పెట్టుకుందాం. ఇప్పుడు ఎవరైనా ఏది ఇష్టపడతారు? ఘనమైన పాత్రలే ఇష్టపడతారు. చూడండి, ఇక్కడ ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి. ఇక్కడ డిజానర్, ఆనర్, ఘనమైన పాత్రలు. ఘనహీనమైన పాత్రలు విరిగిపోయింది, అసహ్యమైన ఇష్టం లేని దాంట్లో అంత చెత్త కంపు వాసన ఉంది ఈ పాత్రలు. తర్వాత ఇది కూడా నో ప్లెజర్ అనేది కనబడతా ఉంటుంది. ఈ పాత్రలు ఘనహీనమైనవి సగం ఉన్నాయి, ఘనమైన పాత్రలు ఉన్నాయి. ఇక్కడ రాయబడుతూ వచ్చింది విశ్వాసంతో కూడిన పాత్ర, మరి పవిత్రమైన హృదయం కలిగిన పాత్ర, నింపబడిన పరిశుద్ధాత్మతో నింపబడిన పాత్ర. ఇట్లా చూస్తే ప్రస్తుతమైన పాత్ర, సిద్ధంగా ఉన్న పాత్ర. ఇది చూస్తే ఓలి కదా, కరుణ. ఇవన్నీ దేవునికి ఇష్టమైన పాత్రలు, ప్రశస్తమైన పాత్రలు, ఘనమైన పాత్రలు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే 10 రోజులు నువ్వు వింటూనే వచ్చినావు. ఏ పాత్రగా నువ్వు ఉండాలి, ఏ పాత్రగా ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావు? మనం చెప్పుకుంటూ వచ్చిన మాటలన్నీ కూడా ఒకటే, సింపుల్గా చెప్తుంది. ప్రశస్తమైన పాత్ర లేక ఘనమైన పాత్ర, ఘనహీనమైన పాత్ర. ఇప్పుడు చెప్పిన దానికి ఒక 2 నిమిషాల్లో నేను కంక్లూజన్ ఇస్తాను. ఘనమైన పాత్రగా కొందరు వ్యక్తుల్ని చూసాం, కొన్ని వస్తువుల్ని చూసాం. సొలొమోను రాజు మొదటిగా ఘనమైన పాత్రగా ఉన్నాడు.
దావీదు రాజు ఘనమైన పాత్రగా ఉంచున్నాడు. దావీదు రాజు సిద్ధపరిచిన కొన్ని వస్తువులు, సొలొమోన్ రాజు కూడా కొన్ని సిద్ధపరిచిన వస్తువులు, ఇవన్నీ ఘనమైనవిగా కనబడతా ఉంటున్నాయి, ప్రశస్తమైన పాత్రలుగా అక్కడ ఉంటున్నాయి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన రక్తం చేత కొనబడిన నీవు కూడా నాకు ప్రశస్తమైన వాడవు, ప్రశస్తమైన దానవు, ఎందుకంటే నువ్వు నాకు ప్రియుడవైతివి కనుక నువ్వు గరుడవైతివి అని అంటాడు. చాలా స్పష్టంగా యెషయా 43:4 మనం చదువుతూ వచ్చినాం. అదే 1 కొరింథీ 6:20, 19:20 చూస్తే మీ దేహము దేవునికి ఆలయం కాబట్టి మీ దేహం తెరిచారు దేవుని మైపరచాలి. ఎందుకంటే అది ప్రశస్తమైంది, అది పరిశుద్ధాత్మతో నింపబడింది, అది పవిత్రమైంది. ఆ హృదయంలో ఎటువంటి కల్మషం లేదు, ఎటువంటి కోపం లేదు, ఎటువంటి అసూయ లేదు, ఎటువంటి ద్వేషం లేదు, అబద్ధం లేదు, చెడుతనం లేదు, చెడు మాటలు రావు. అటువంటి హృదయం కలిగిన అన్ని ఏంటి అంటే ప్రశస్తమైన ఘనమైన పాత్రలు. ఇక్కడ ఘనహీనమైన పాత్రలు కూడా ఉంటున్నాయి. మళ్ళీ చెప్తున్నాడు ఫైనల్గా, దేవుడు యవనస్తులుగా ఆయన ఏం కోరుతా ఉంటున్నాడంటే ఘనమైన పాత్రలుగా నువ్వు ఉండాలని ప్రభు యొక్క ఇష్టం. అయితే నీ జీవితంలో ఏ పాత్ర, ఎటువంటి పాత్రగా ఉండాలని నీ కోరిక ఉందో మరి ప్రభు అడుగుతా ఉంటున్నాడు. నువ్వు ఘనమైన పాత్ర ఉండాలి, ఘనహీనమైన పాత్ర, ప్రస్తుతమైన పాత్ర ఉండాలంటే కొన్ని విషయాలు చూసుకుంటూ వచ్చినాం. 2 విషయాలు మళ్ళీ చెప్పాను, 2 విషయాలు. మొట్టమొదటిగా మనకి ఏముండాలా? రక్షణ ఉండాలి. ఈ లోకంలో మనం ప్రేమించకూడదు. లోకంలో ఉన్న మనం ధరించే వస్త్రాలు కావచ్చు, మనం నివసించే బిల్డింగ్లు కావచ్చు, తర్వాత మంచి ఫర్నిచర్ కావచ్చు, కారు కావచ్చు, మేడలు, మిద్దెలు, నీకు ఉద్యోగం లేక నీ చదువు లేక నీకు అంతస్తు, నీకు నీ వెనకాలన్న సంపద, ధనము, నీకు పేరెంట్స్ మంచి స్థాయిలో ఉన్నారు, ఇవన్నీ కూడా ఒకరోజు ఏమైపోతాయి? లైవ్ అయిపోతాయి. ఇవన్నీ నీతో వచ్చేవి కావు. వీటన్నింటినీ విడిచిపెట్టుకోవాలి, వీటన్నింటినీ నువ్వు విడిచిపెట్టుకోవాలా. కానీ ప్రశస్తమైన పాత్రగా ఘనమైనది ఏదైతే ఉందో, పవిత్రమైన నీ హృదయము, పరిశుద్ధాత్మతో నింపబడిన నీ హృదయము, పవిత్రంగా ఉంచుకున్న నీ హృదయము, దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. ఒక దినం వస్తుంది, ప్రభు వస్తాడు, అప్పుడు నువ్వు ముఖాముఖిగా దేవుణ్ణి చూసేవాడు. కాబట్టి చివరిగా ప్రభు అడుగుతా ఉంటున్నాడు, అసలు నువ్వు రక్షించబడినావా? అసలు నీకు రక్షణ ఉందా? రక్షణ ఉంటే మొట్టమొదటి పిక్చర్లో మనం చూసాం కదా, ఎటువంటి చెడు వ్యసనాలు నీకు ఉండకూడదు. ఒకవేళ చెడు వ్యసనాలు ఉన్నాయి అని అంటే మొట్టమొదటిగా నీకు రక్షణ లేదు. ఇక నీకు రక్షణే లేదు అని అంటే నువ్వు ప్రస్తుతమైన పాత్రగా దేవుని కొరకు వాడబడడానికి ఏమాత్రము నీకు అర్హత లేదు. చాలా నీచమైన స్థితి. ఎంతో మరి అందరూ నిన్ను చూసి అసహించుకుంటే, అందరూ నిన్ను బట్టి నీ పేరెంట్స్ని, అయ్యో పలాని వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ కూతురు ఉందే, వాళ్ళ కుమారుడు ఉన్నాడే, ఏంది అసలు వాళ్ళు అని అనుకుంటే ఎంత బాధ. నీ పేరెంట్స్ దేవుడు పని చేస్తున్నారు, నీ పేరెంట్స్ ప్రభు కొరకు పని చేస్తున్నారు, వాళ్ళు పనిచేస్తున్న స్థలాల్లో దేవుని సువార్త చేస్తున్నారు, మందిరంలో వాడబడుతుంటున్నారు. కానీ నీ వలన వారికి అవమానం వస్తే, నీ వలన పలానాలో కుమార్తె చూడు, వాళ్ళ కుమారుడు చూడు ఎట్లున్నాడు, వాళ్ళు వచ్చి మాకేదో బోధిస్తారు కానీ ముందు వాళ్ళ పిల్లల్ని చూసుకో. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి మీకు తెలుసు, కానీ నేను పేరు చెప్పను. మెట్టుగూడలో నేనున్న ఆ టైంలో ఆ వ్యక్తి అంటుంటాను మాట చాలాసార్లు, వాళ్ళ పెద్ద కుమారుడు వాళ్ళ కూతురు బాగానే ఉండేవాళ్ళు, కానీ రెండో కుమారుడు ఉన్నాడు, వాడికి రక్షణ లేదు. ఆయన ఎప్పుడు ఆయన బాధ అంతా, వేదన అంతా ఏంటంటే ఆయనే కనబడతాడు ఆయనకి. నేను మందిరంలో నేను బాధ్యతగా వ్యక్తిగా ఉన్నాను, నా కుమారుడి స్థితి ఏమో ఇట్లుంది అని ఏదన్నా మాట్లాడాలన్నా, ఏదైనా కమాండింగ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఆయనకి భయం అయ్యేది. ఎవరన్నా ఏలెత్తారేమో, ఎప్పుడు నా కుమార్ని ఎత్తి నన్ను అణగదొక్కుతారో అనే భయము, లేక అసలు ఎట్లుంటుందంటే ఆ బాధ అది వాళ్ళకు మాత్రమే అర్థమైంది. నిన్ను బట్టి నీ పేరెంట్స్ అట్లా గోస పెడుతుంటే నీకు అర్థం కావట్లేదా? ఇంతకాలం దేవుని మాటలు వింటా ఉన్నావు, ఎంతకాలం దేవుని నువ్వు ఇట్లా తిరుగుబాటు చేస్తావు, ఎంతకాలం దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తావు, ఎంతకాలం దేవుని మాటల్ని నువ్వు పెడచెవిన పెడతావు, ఎంతకాలం నువ్వు మనుషుల్ని మోసం చేస్తావు, ఎంతకాలం దేవుని ఇంటికి వస్తూ కూడా నీ ఇష్టానుసారంగా జీవిస్తావు. నీ ఎవరి కాలము దేవుడు ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఇది చాలా శ్రేష్టమైన వయసు,
చాలా మరి దేవునికి ఇష్టమైన వర్షం. ఈ సమయంలో ఈ వయసులో దేవుని నువ్వు అంగీకరిస్తే, దేవుని కొరకు ప్రస్తుతమైన పాత్రగా వాడబడాలని నువ్వు ఇష్టపడితే, దేవుడు నిన్ను ఎంత ఘనంగా వాడుకుంటాడు, దేవుడు నీ ద్వారా ఎంత మహిమపరచబడతాడు, దేవుడు నీ ద్వారా ఎంతమందికి మేలు చేస్తాడు, నీ ద్వారా ఎంతమంది మేలు పొందుతారు. ఎంత సంతోషం. అప్పుడు నీ పేరెంట్స్కి ఎంత సంతోషం, నీ తోటి వారికి ఎంత సంతోషం, నీతో పాటు ఉన్న నీ స్నేహితులు కావచ్చు, నీ ఇరుపరు కావచ్చు, నీ యొక్క మరి నీతో పాటు ఉన్న వారందరికీ ఎంత ఆనందం. అయ్యా ఫలానా వ్యక్తి అమ్మాయి అప్పుడు అట్లుండి ఇప్పుడు ఎంత మంచిగా అయిపోయింది, ప్రభు పని చేస్తుంది, ఎంత సంతోషం. ఇది ఎప్పుడు కలుగుతుంది మళ్ళీ చెప్తున్నాను, నిజంగా నీలో రక్షించబడిన తర్వాత నువ్వు కాల్చబడాలా, శ్రమలు అనుమతించాలా, శ్రమను దేవుడు అనుమతించినప్పుడు వాటిని నువ్వు అంగీకరించాలా. అప్పుడు మాత్రమే ప్రశస్తమైన పాత్రగా దేవుని కొరకు నువ్వు వాడబడవచ్చు. ఇక్కడితో మనకు 10 లెసన్స్ అయిపోవచ్చు. చివరిగా మరొకసారి చెప్తున్నాను, నీ జీవితంలో అసలు రేపు అనేది వస్తుందో లేదో తెలియదు, ఇంకొక సంవత్సరం ఈ వయసు నీకు నాకు ఉంటుందో లేదో తెలియదు, అప్పటి వరకు మనం ఉంటామో లేదో తెలియదు. నీ సమయం ఎప్పుడో దేవునికి మాత్రమే తెలుసు, నీకు నాకు తెలియదు. కాబట్టి మనం సమయం ఉండగానే ప్రభా జీవితం చాలా చిన్నది, ఈ చిన్న సమయంలో కొద్ది సమయంలో నన్ను వాడుకోవా, నేను నీ కొరకు సమర్పించుకుంటాను, నీ కొరకు నేను జీవిస్తాను ప్రభా. ఎంతోమంది సాక్ష్యాలు విన్నాం, మిషనరీస్ స్టోరీస్ విన్నాం, వాళ్ళలో దేవుడు నీతో ఎవరినైతే దర్శించాడో, ఎవరి ద్వారా మాట్లాడాడో వాళ్ళు జ్ఞాపకం చేసుకో ప్రభా, నేను పలానా వ్యక్తిలాగా నేను నీ కొరకు సేవ చేస్తాను, నిన్ను సేవిస్తాను ప్రభా అని ప్రభు కొరకు ఆయనకి తీర్మానం చేసుకుని ప్రభుకు నువ్వు సమర్పించుకుంటే నువ్వు ధన్యురాలుగా చేయాలి. నీ జీవితం మారిపోతుంది. నీ ఇంతకాలం ఎట్లున్నా పర్వాలేదు, నీ జీవితం ఎంత అసహ్యమైన జీవితం, మరి ఇతరులు నిన్ను అసహించుకున్నారేమో, నువ్వు ఎంత ఘోరం పాపంలో జీవించినా, ఎంత చెడు వ్యసనాల్లో నువ్వు జీవించినా దేవుడు నిన్ను ప్రేమించాడు. సమరయ స్త్రీని ప్రేమించాడు, తప్పిపోయిన కుమారుణ్ణి ప్రేమించాడు. అట్లా బైబిల్లో ఎంతో మంది వ్యక్తులు మీరు అందరినీ ప్రేమించిన దేవుడు నేను ప్రేమించాడా? ఖచ్చితంగా ప్రేమిస్తున్నాడు. ఈ సమయంలో ఆయన నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మోకరించండి. సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన కుమారుడా, నా కుమార్తె, యవనస్తులారా, నేను మీ కొరకు ప్రాణం పెడుతూ వచ్చిన నిత్యత్వంలో మీరు నాతో ఉండాలని, ముఖాముఖిగా నన్ను చూడాలని, ఈ లోకంలో ఉన్న వాటిని మీరు ప్రేమించకూడదని దేవుడు కలవసులలో బలిగా అర్పించబడుతూ వచ్చాడు. ఆయన రక్తమంతా కారుస్తూ వచ్చినాడు. భూమికి ఆకాశానికి మధ్య భాగంలో మండుటెండలో మంచి ఎండ వేడిని సమయంలో ఆయన వేలాడిపడుతూ వచ్చినాడు. శ్రమను అనుభవిస్తూ వచ్చినాడు. నీ పాపమంతా భరిస్తూ వచ్చినాడు. ఆయనకు మాత్రమే అధికారం ఉంది నీ పాపం నుండి విడిపించడానికి. మనం స్కిట్ కూడా చూసాం. కాబట్టి నా కుమారుడా, నీ హృదయం నాకు ఇవ్వవా? నీ హృదయంలో చెడుతనాన్ని, నీ హృదయంలో ఉన్న చెడు వ్యసనాల్ని, నీ హృదయంలో అసూయని, నీ హృదయంలో దుష్టత్వాన్ని, ఇతరులను ప్రేమించలేకపోవడం, మాట వినలేకపోవడం, అవిధేయత కలిగి జీవించడం, వీటన్నిటిని నేను తీసివేస్తాను. నీకు మంచి జీవితాన్ని ఇస్తాను, నీకు మంచి భవిష్యత్తుని ఇస్తాను, ఆత్మీయంగా సిద్ధపరుస్తాను. పవిత్రమైన ఘనమైన పాత్రగా, ప్రశస్తమైన పాత్రగా నేను సిద్ధపరుస్తానని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను అడుగుతూ ఉంటున్నాడు, నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ సమయంలో నీ హృదయం నాకు ఇవ్వవా? నీ హృదయం నల్లగా అపవిత్రంగా చీకటి కలిగి ఉన్నా కానీ నా రక్తం ద్వారా నేను కడుగుతాను. నీ హృదయం తెల్లగా అవుతుంది. నీ జీవితం మార్చబడుతుంది. నువ్వు దేవుని కొరకు వాడబడతావు, ప్రస్తుతమైన పాత్రగా సిద్ధపరచబడతావు. రానున్న దినాల్లో అనేకుల్ని ప్రభు యొక్క నడిపించేవాడు దారుణంగా చేయబడతావు. ఈ దినము నీ హృదయం నాకు ఇవ్వవా? ప్రభు కోరుతా ఉంటున్నాడు. ఈ మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రభా, వింటూ వచ్చినాము మా యొక్క చెడు వ్యసనాలన్నీ, చెడు అలవాట్లన్నీ, మా యొక్క వేషధారణ, నటన, ఇవన్నీ చూపిస్తూ వచ్చావయ్యా. మమ్మల్ని క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నీ రక్తంలో నన్ను కడుగు. నాకు ప్రాణం ఇచ్చినావు తెలుసు ప్రభువా, నన్ను కనికరించు, నా పాపం క్షమించు. నీ రక్తంతో కనుక శుద్ధిగా చేయి. రానున్న దినాల్లో నీ కొరకు జీవిస్తాను ప్రభా. నా ద్వారా నా యొక్క తల్లిదండ్రులకు చెడు పేరు తీసుకురాను తండ్రి. నా ద్వారా నా దేవుడికి నేను చెడు పేరు తీసుకురాను ప్రభా. ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుల మా తండ్రి, పరిశుద్ధమైన దేవ,
ఉదయ కాలంలో స్థితిస్తుంటాము ఇంతవరకు మా ప్రభావం ప్రేమించి అనుగ్రహించిన కొన్ని మాటలతో వందనాలు దీవించండి. మీ బిడ్డలో కార్యం జరిగించండి. మా ప్రభునికి సమర్పించుకొని పవిత్రమైన లేక ప్రశస్తమైన ఘనమైన పాత్రలు పిల్లలు సిద్ధపరచమని రానున్న దినాల్లో నేను ముఖాముఖిగా చూసేవారంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నేను సందేహకరం చేయమని మీ దయగలస్తలకు అప్పగించుకుంటూ దేశ పరిశుద్ధ నాన్న బట్టి సిద్ధించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె దయచేసి కూర్చోండి. మీకు